జలాశయంపై కేంద్ర బృందం సంచలన నివేదిక అందించింది. ప్రాజెక్టు గేట్లు మార్చాలని రిపోర్ట్ తయారు చేసింది. అయితే లేకపోతే భవిష్యత్తులో ముంపు తప్పదని హెచ్చరించింది. ఇటీవల డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడంతో పరిశీలించిన కమిటీ డ్యాంలోని 33 గేట్లను మార్చాలని నిపుణుల కమిటీ ఆదేశించింది. అంటే ఇక్కడ ఒక డ్యామ్ గేట్ సుమారుగా 40 ఏళ్ల పాటుగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇక్కడ తుంగభద్ర డ్యామ్ దగ్గర సుమారుగా పెద్ద ఎత్తునే కొంతకాలం పాటు వినియోగించారని ఒక తాజా నివేదిక కూడా అందింది. అయితే 33 గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని కూడా కమిటీ నివేదించింది. ఒక్కో గేట్ ఖరీదు సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం ఖరీదు సుమారుగా 100 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం 45 ఏళ్లు మాత్రమేనని, అయితే తుంగభద్ర గేట్లని అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని, సుమారుగా 70 ఏళ్ల పాటు ఈ గేట్లను వినియోగించారు. కాబట్టి చాలా ఓల్డ్ టెక్నాలజీతో కూడినటువంటి ఈ డ్యామ్ గేట్లను వినియోగించిన నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం జరిగి ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా 33 గేట్లను మార్చాలంటగా నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, సో పూర్తిగా గేట్లు మార్చాలన్నప్పుడు దాని డెఫినెట్గా చాలా పెద్ద ప్రాసెస్గానే చెప్పొచ్చు. సో ఇప్పుడైతే తాత్కాలికంగా ఈ గేట్లు మార్చకపోవచ్చు, కానీ ఎప్పుడు దానికి సంబంధించి ఒక టైం పీరియడ్ నిర్ణయించారా? ఎప్పుడు మార్చబోతున్నారు? ముఖ్యంగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మనోజ్, తుంగభద్ర డ్యామ్ డేంజర్ జోన్ లో పడింది. గత నెల ఆగస్టు 10వ తేదీన 19వ నెంబర్ గేటు చైన్ లింక్ గేట్ లిఫ్ట్ చేసేటువంటి సమయంలో చైన్ లింక్ తెగిపోయి గేటు కొట్టుకుపోయే వరద ప్రవాహంలో గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ 19వ గేటు ప్రమాదంలో పడ్డ తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా కేంద్ర బృందం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది. ఇంజనీర్ నిపుణులతో కూడినటువంటి కమిటీ అధ్యయనం చేసింది. 33 గేట్లు ఈ ప్రాజెక్టు సంబంధించి ఉన్నాయి. అందులో 1వ నెంబర్ గేట్ నుంచి 16వ నెంబర్ గేటు దాకా టీబీ డ్యామ్ పర్యవేక్షణ ఉంటే 17 నుంచి 33 వరకు అటు కర్ణాటక ప్రభుత్వం జలవనరుల శాఖ పరిశీలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ గేట్ల పరిశీలన సంబంధించి నివేదిక అందించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటే కాదు, 33 గేట్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని నివేదిక తేల్చి చెప్పినటువంటి పరిస్థితి నిపుణుల బృందం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఒకవైపు ఈ యొక్క డ్యామ్ యొక్క సేఫ్టీ, డ్యామ్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 45 సంవత్సరాలు అయితే దానికి అదనంగా 25 సంవత్సరాలు వాడుకోవడం జరిగింది. అంటే మొత్తంగా ఈ డ్యామ్ నిర్మాణం ఇప్పటికీ జరిగి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 1949లో ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి అంటే 70 ఏళ్ల పాటు ఆ సేవలు కొనసాగించింది. ఇప్పటికీ పురాతనమైనటువంటి టెక్నాలజీ, అధునాతనమైనటువంటి టెక్నాలజీ అందుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టును గేట్లను రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నివేదిక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఒక గేటే కాదు, మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 33 గేట్లు మార్చాలని చెప్పారు. ఒక్కొక్క గేటు చూసినట్లయితే ఒక గేటు మార్చడానికి 3 కోట్లు అంచనా వ్యయం వేశారు. అట్లా 33 గేట్లు మార్చాలంటే 100 కోట్ల వ్యయాన్ని అంచనా వ్యయం వేసినట్టు చెప్తున్నారు. అంతకు మించి అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న గేట్లను లిఫ్ట్ తీసేసి కొత్త గేట్లను లిఫ్ట్ చేయాలంటే మాత్రం ఈ తుంగభద్ర డ్యామ్ లో నుంచి వాటర్ అంతగా దిగువకు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకవైపు నీరు ఆదా చేస్తూనే మరోవైపు గేట్లు మార్చాలని నివేదిక అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం 19వ గేటుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క చుక్క నూరు కూడా బయటికి వెళ్లకుండా ఎలాగైనా సరే దాన్ని పూర్తి స్థాయిలో మనం కాపాడాలి, గేట్ ని మూసేసి వరద ప్రవాహాన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతో రంగంలో దిగినటువంటి కన్నయ్య నాయుడు, ఆ చీఫ్ రిటైర్డ్ ఇంజనీరు, తను అక్కడే 24 గంటల పాటు పర్యవేక్షణ చేస్తూ గేట్లను కూడా తాత్కాలికమైనటువంటి గేట్లను తయారు చేసి అక్కడ గేటు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లోనే 20 టీఎంసీల నీరు మాత్రమే వృధా అయ్యాయి. 60 టీఎంసీల నీరు వృధా కావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ కొంత కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మనం 1633 అడుగులు ఉంది, 105 టీఎంసీల కెపాసిటీ ఈ రోజుకి ఉన్నటువంటి నేపథ్యంలో వాటర్ ప్రవాహం పెద్ద ఎత్తున పైనుంచి వరద ప్రవాహం వస్తుంది. మరోవైపు డ్యామ్ లో కూడా 105 టీఎంసీల నీరు పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో మరి గేట్లు మార్చేందుకు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు, లేకపోతే దిగువన మనం 19వ గేటు మార్చాలంటేనే సుమారుగా 1633 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఈ డ్యాము 1613 వరకు అంటే సుమారు 20 అడుగుల
20 అడుగుల మేర తగ్గాలి, వాటర్ ప్రవాహం తగ్గాలంటే 60 టీఎంసీలు నీరు దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రోజు ఉన్నటువంటి నిపుణులు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం అటు కర్ణాటక ఇటు తెలంగాణతో పాటు రాయలసీమ ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా తాగునీరు కష్టమవుతుంది అనేటువంటి భావించారు. ఆ నేపథ్యంలోనే వృధా కాకుండా ఆ రోజు 19వ గేట్ మార్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 33 గేట్లు మార్చాలి అంటే మాత్రం ఆలోచిస్తా ఉన్నారు. ఎప్పుడు మార్చాలి ఏంటనే ఒకవైపు పైనుంచి ఎగువ ప్రాంతాల్లో కూర్చున్నటువంటి గేట్లు మార్చడం ఒక ప్రాసెస్ గా ఉంటుంది. పెద్దగా అంటే ఒక ప్రాసెస్ ఉండొచ్చు, అది కాకపోతే సాధ్యం కాని విషయం ఏమీ కాదు. కానీ ఇక్కడ 3 రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం ఉండాలి. 3 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలమండలి దగ్గరికి వెళ్ళి వారి నుంచి అప్రూవల్ తీసుకోవాలి. నిధులు సమీకరించుకునే విషయంలో కూడా కొంత ఇబ్బంది తలెత్తుంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తప్పనిసరిగా ఉన్న నేపథ్యంలో సో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కేంద్ర జలమండలి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? మనోజ్, ఏదైతే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ జలవనరుల శాఖ అటు తెలంగాణ ఇటు ఏపీకి సంబంధించినటువంటి జలవనరుల శాఖ, అది ఈ కర్ణాటక సంబంధించినటువంటి జలవనరుల శాఖ అంతా కూడా సమన్వయంతో అటు టీబీ డ్యామ్ అధికారులతో పర్యవేక్షణ చర్చించనున్నారు. ఎప్పుడు అది ప్రస్తుతము ఇటు ఏపీలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వరదలు వస్తుండడం, మరోవైపు తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇప్పటికే అధికారులు అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నివేదికను తెప్పించుకొని అధ్యయనం చేసిన తర్వాత ఆ 3 ప్రభుత్వాలు ఒక డేట్ అనుకొని, అంటే ఏ రోజు 3 ప్రభుత్వాల సమన్వయంతో కూర్చుందాం అంటే జలవనరుల శాఖ మంత్రులు అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక భేటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నివేదికను తీసుకొని కేంద్ర జలమండలితో మాట్లాడాలి. వాళ్ళు చెప్పేటువంటి సూచనల మేరకు ఇక్కడ గేట్లు మార్చేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మార్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా కొంత ఈ సేఫ్టీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి 33 గేట్ల సేఫ్టీ ఇంకొంత కాలం ఎండాకాలం వచ్చేదాకా అంటే మరో 6 నెలల పాటు దాని కెపాసిటీ ఉండేట్లా పరిశీలించినట్లయితే ఒకవేళ అక్కడ ఆ గేట్లు సేఫ్టీగా ఉన్నాయనేసి భావిస్తే ఎండాకాలంలో మాత్రం ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వ ఇక్కడ మంత్రులంతా భేటీ అయ్యి దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నివేదిక అంతా కూడా కేంద్ర జలవనరుల శాఖ పరిశీలన జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ తుంగభద్ర డ్యామ్ సేఫ్టీ మీద కూడా పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా పర్యవేక్షిస్తా ఉన్నారు. దానికి ఏం చేయాలి, ఆ గేట్ల మార్పులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. మనోజ్, రైట్ హుస్సేన్. సో మొత్తం మీద తుంగభద్ర డ్యామ్ గేట్లు చాలా పురాతనమైన, సుమారుగా 70 ఏళ్ల పాటుగా వినియోగించారు. అయితే వారు చెప్తున్న కేంద్రం నివేదిక ఇచ్చింది, ఒక పర్యవేక్షణ అధికారులు అక్కడికి వచ్చారు, పర్యవేక్షించారు. పరిశీలించిన తర్వాత ఒక్కో గేటు వినియోగం సుమారుగా 45 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. కానీ అదనంగా 25 ఏళ్ళు వినియోగించుకున్నారు ఈ డ్యామ్కి సంబంధించి, సుమారుగా 70 ఏళ్ళు వినియోగించుకున్నారు. కాబట్టి ఇకపై అవి ఉంటే కనుక ప్రాజెక్టు పూర్తిగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుందంటూ అంచనాలు రెడీ చేశారు. ఒక రిపోర్ట్ కూడా రెడీ చేశారు. ఇప్పటికే ఆ రిపోర్ట్ని 3 రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర కూడా ఉంచారు. కేంద్ర జలమండలి కూడా ఈ రిపోర్ట్ రెడీ చేశారు. సో త్వరలోనే తుంగభద్ర డ్యామ్కు సంబంధించిన 33 గేట్లను కూడా మార్చే అవకాశం ఉంది.